చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. అందులో మన లోకేష్ బాబు గారు కానీ, లేక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంటారు. అందులో కేంద్రం కూడా మంచి సపోర్ట్గా మనకి నరేంద్ర మోడీ గారు నిలిచారు. చాలా బాగుందండి. మరి జగన్మోహన్ రెడ్డి ఈ మావి గన్ అంటున్నాడు, 3 రాజధానులు అంటున్నాడు. మావి గన్ అయితే నాకు ఓటు వేయండి, అమరావతి అయితే చంద్రబాబు ఓటు వేయండి అంటున్నాడు. అసలు మావి గన్ అంటే మీకు తెలుసా? మావిగన్ అంటే నాకు ఐడియా లేదండి. మావిగన్ అంటే 3 రాజధానుల కోసం 3 రాజధానులు అంటే అది అనకూడదు. కానీ ఒకప్పుడు మన కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ మనకు ఉండేది. మనకంటూ ఒక క్యాపిటల్ హైదరాబాద్ అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు అటువంటిది 3 రకాలుగా విభజిస్తే ఒక స్టూడెంట్ కానీ, లేకపోతే ఇంకో రకరకాల ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు, లేకపోతే ఏదైనా అయినట్లే ఏ రాజధానికి మనం వెళ్ళాలి? అసలు ఒక్క రాజధాని డెవలప్ చేయడానికే కొన్ని వేల కోట్లు అవుతాయి. 3 రాజధానులు అంటే మనకి ఎంత అమౌంట్ అవుతుంది? జరగని పని అండి అది. అసలు రాజధాని అవసరం లేదని కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? లేదండి, అది జరగని పని. అది ఏంటంటే ఆయన అపోహ, ఆయన తాలూకా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అలాగా జరుగుతుండొచ్చు. కానీ అలాగైతే జరగదు. టోటల్ గా అయితే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఉత్తరాంధ్రలో చూసినట్లయితే ప్రపంచంలోనే మన ఆంధ్రలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మన ఆగస్టు 1న ఇనాగ్రేషన్ చేశారు. ఇది రావడం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? బాగుంటుంది, ఫ్యూచర్లో బాగుంటుంది. ఎందుకంటే ఇక అనేక ఎయిర్పోర్ట్ మనకి దగ్గరలో భోగపురం ఎయిర్పోర్ట్ ఇదవడం వల్ల, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇదవడం వల్ల కొన్ని సంస్థలు వస్తాయి. అందులో ఎంప్లాయీస్ కూడా, అదే నిరుద్యోగులకు కూడా కొన్ని రకాలుగా ఈ తాలూకా కంపెనీలు అవన్నీ బయట నుంచి డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఒక నాన్ స్టాప్గా డైరెక్ట్గా ఎక్కడే దిగుతారు. ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి అన్నిటికి కూడా కొద్దిగా ఆలోచన లేకుండా పెట్టుబడులు పెడతారు. యూత్కి కూడా బాగుంటుంది. చదువుకున్న వాళ్ళకి కూడా ఏదో ఉద్యోగాలు అవన్నీ అటువంటివి వస్తాయని అనుకుంటున్నాను. ఇంత కష్టపడి కూటమి ప్రభుత్వం అనేక రకాల సంస్థలు పెట్టుబడులు తీసుకుని వస్తుంటాయి. ఈ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? అది ఏంటంటే వాళ్ళకి వీళ్ళ మీద ఏదో రకమైన బుర్ర జల్లి నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళు ఏదో నెగ్గుదమనే ఆలోచన మీద వాళ్ళు చేస్తుంటారు తప్పగానే వాళ్ళకైతే మళ్ళీ ఫస్ట్గా వచ్చేస్తారు. వైసీపీ ప్రభుత్వం అయితే బాగాలేదు. కూటమి ప్రభుత్వం అయితే ఒక నమ్మకం అయితే నమ్మకం బాగానే ఉందండి. ప్రజెంట్ ఈయన మ్యాక్సిమం మనకి మరొక టూ టైమ్స్ ఒక 10 years కానీ వచ్చినట్లయితే అన్ని రకాలుగా బాగా డెవలప్ అవుతుంది. ప్రజెంట్ అయితే పర్లేదండి. ప్రీవియస్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే పర్లేదు. విశాఖపట్నం నేను ఇంతకుముందు రాలేదు కానీ వీడియోస్లో వగేరా చూశాను. బట్ రియాలిటీలో చూస్తే రోడ్స్ కానీ గ్రీనరీ పర్లేదు, అంత బాగా డెవలప్ చేసి పెట్టారు. రోడ్లన్నీ క్లీన్గా ఉన్నాయి. ఓకే, క్వైట్ గుడ్ యాక్చువల్లీ. అలాగే ఇప్పుడు మన ఒక 10 సంవత్సరాల నుంచి మనకి క్యాపిటల్ అనేది లేదు. అలాంటిది ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఎలా అనిపిస్తుంది మీకు ఈ అమరావతి క్యాపిటల్ అంటే మ్యాండేటరీ అనేది. నేను ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి కంపేర్ చేసినా కూడా లైక్ కొన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు క్యాపిటల్ అంతా ఇంపార్టెంట్ కాదని. ఇట్స్ లైక్ హోమ్ ఫర్ అస్ యాక్చువల్లీ. క్యాపిటల్ ఈజ్ వెరీ మచ్ మ్యాండేటరీ. మనకి ఇట్లా క్రిటిసైజ్ చేస్తున్నారు వేరే స్టేట్ వాళ్ళు, యూ పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీ క్యాపిటల్, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఇది అని చెప్పేసి. బట్ ఇట్స్ డామ్ మ్యాండేటరీ. మనకి క్యాపిటల్ సిటీ చాలా కావాలి. సో మళ్ళీ నేను ఏమనుకుంటున్నా అంటే వేరే గవర్నమెంట్ మారకపోయినా కూడా మళ్ళీ చేంజ్ చేయడం ఇలాంటివి చేయకుండా ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఆమోదించారో అదే కంటిన్యూ దాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కూడా కంప్లీట్ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఒకవేళ అమరావతి ఆ రాజధాని కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమైనా కంప్లీట్ అయిపోతే మనకు కూడా చాలా ప్రైవేట్ సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా చూడగలరు ఇటు సైడ్. దిస్ పీపుల్ హ్యావ్ క్యాపిటల్, వై డోంట్ వి అన్నట్టు ఉంటుంది. క్యాపిటల్ లేకపోతే లైక్ వీ డోంట్ హ్యావ్ హోమ్ ప్రాపర్ హోమ్. లైక్ అయితే ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగపురంలోని మన ఆగస్టు 1న ఇనాగ్రేషన్ చేశారు. ఎలా అనిపిస్తుంది? ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని ఊహించారు? ఎయిర్పోర్ట్ అంటే ఇది ఒక సంతోషకరమైన విషయమే. నేను కూడా ఇంతకుముందు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేశాను. సో ఆ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది ఉంది అక్కడ. సో దట్స్ బిలాంగ్స్ టు తెలంగాణ. మనకల్లా ఆంధ్రప్రదేశ్లో చేస్తే మనకి ఏం ఎయిర్పోర్ట్ లేదు. నేను తిరుపతిలో కూడా 8 months చేశాను ఎయిర్పోర్ట్లో జాబ్. సో అది పెద్దగా లేదు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్షన్లో పనిచేసేది అది. ఇప్పుడు దాన్ని ప్రైవేట్ ఎక్కించారు, కొద్దిగా వైడ్ చేశారు దాన్ని. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా ఇంకా పెద్దగా చేశారనమాట. సో ఇట్స్ క్వైట్ గుడ్ యాక్చువల్లీ. అంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గత 5 yearsలో ఎక్కడ మాకు సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖపట్నం సైడ్ చూడడానికి ఎక్కడ ఇది లేదు. అదే ఇప్పుడు ఈ 5 years ఇప్పుడు ఏదైతే న్యూ గవర్నమెంట్ అయింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
మాలాంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మాలాంటి యూత్కి చాలా ఉపయోగపడే విధంగా చాలా కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు మా జనరేషన్ కాకపోయినా నెక్స్ట్ జనరేషన్కి అయినా చాలా ఉపయోగపడుతుందని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే విశాఖపట్నం ఇప్పటి నుంచి చాలా ముందుకి చాలా డెవలప్మెంట్ అవుతుంది చూస్తున్నాం మనం. చాలా గర్వంగా ఫీల్ అవుతాం. విశాఖపట్నమే కాకుండా టోటల్ ఆంధ్రలో చూసినట్లయితే రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అలాగే పుట్టపర్తిలో యుద్ధ విమర్శల పరిశ్రమలు కానీ, ఇలాగ అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. టోటల్ అంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న యూత్ బయట దేశాలకు వెళ్లకుండా ఇక్కడే మన ఆంధ్రాలోనే పనిచేసుకునే విధంగా కంపెనీలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? అంటే చాలా గర్వంగా ఉంది. అన్ని అంటే ఒక్క ఉత్తరాంధ్ర కాకుండా రాయలసీమ అన్ని విధాలుగా మొత్తం మన యొక్క ఆంధ్ర మొత్తం అన్ని విధాలుగా డెవలపింగ్ అవుతుంది. ఒకప్పుడు ఏంటంటే మనం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఒక ఐటీ కంపెనీ ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఏదైనా మెకానికల్గా హార్డ్వేర్ కంపెనీలు కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి వలసలు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ డిపెండెన్సీ లేకుండా ఓన్లీ మన రాష్ట్రంలోనే చాలా కంపెనీలు వస్తున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో చాలా బాగుంటుందని నేను చాలా అలాగే బ్రో, ఇప్పుడు అమరావతి క్యాపిటల్ గా మనకి ఇప్పుడు ఆమోదించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చాలా స్పీడ్ గా పనులు జరుగుతున్నాయి. ఈ అమరావతి అంటే ఒకటే రాజధాని ఉండడం బెస్ట్. ఎక్కడైనా ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా సరే ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా ఒకే క్యాపిటల్ ఉంది కాబట్టి అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒకటే క్యాపిటల్ ఉంటే అన్ని విధాలుగా బాగుంటుంది. ఇది రావడం వల్ల ఎటువంటి డెవలప్మెంట్ ఉంటుంది? మొత్తం ఆంధ్రప్రదేశ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా అన్ని దేశాలు మన వైపే చూస్తున్నాయి. అమరావతి అంటే అందరూ స్టార్టింగ్ అందరూ చంద్రబాబు నాయుడు చెప్తే అంత గ్రాఫిక్స్ అది అనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ అంతా చూసే కొద్దీ అందరికీ అర్థమవుతుంది రానున్న రోజులు మన రాష్ట్రం ఎక్కడికో వెళ్తుందని. గూగుల్తో ఇప్పటికే ప్రపంచ దేశాలందరికీ మన వైజాగ్ అనేది ఒక టాప్ పొజిషన్లో ఉంది. అలాగే అమరావతి కూడా ఒక టాప్ పొజిషన్లో ఉంటుంది అనేసి చాలా చంద్రబాబు వచ్చింది కానీ ఈ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వం రాను రాను అభివృద్ధికి వస్తుంది. నెక్స్ట్ ఇంకా 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వం వస్తే ఇంకా బాగుంటుందని నేను నా అభిప్రాయం. గురుగారు, ఇప్పుడు మనకి రాజధాని లేని పరిస్థితిలో ఉండేది 10 సంవత్సరాలు. ఇప్పుడు చంద్రబాబు రాగానే అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు, సార్ ఒక మెట్టు ఎక్కువ ఇక్కడ మనకి ఏం పర్వాలేదు ఇదే అని నేను చెప్తాను. అందుకే ఇంకా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవన్నీ 3 రాజధానులు ఇవన్నీ మాట్లాడుతున్నారు? అవన్నీ ఒకప్పుడు అండి. ఇప్పుడు అది కూడా అంత ఇది లేదండి ఆయనకి. ఏదో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ అండి. నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వం వస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఎందుకు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు? ఏది చేసినా నేనే చేశాను అంటున్నాడు. తర్వాత ఏమో ఎర్ర బస్సులు రావు ఆ ఎయిర్పోర్ట్ కానీ ఏలం చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది మన. అవునండి, బాగాపురం రంగిసాం చేసి చంద్రబాబు నాయుడు అండి, ఓపెన్ చేసినట్టు చంద్రబాబు నాయుడు అండి. ఇంకేంటి అంతకుండా ఇంకేంటి? జగన్మోహన్ రెడ్డి అసలు ఎర్ర బస్సులు కూడా వెళ్ళవు అక్కడికి అనుకొని చాలా విమర్శలించి చాలా ఏళనగా మాట్లాడాడు. మొత్తం దేశం మొత్తం భోగాపురం ఎయిర్పోర్ట్ మించిందే లేదు వరకు అన్ని దేశాల్లో ఉన్న అంత పెద్ద ఎయిర్పోర్ట్ అది. ఇప్పుడు మనం ఆంధ్రాకి కూడా అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడిదారులు వస్తున్నారు. ఇవన్నీ ఎవరిని చూసి వస్తున్నారు? అంత కూటమి ప్రభుత్వం చూసి వస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి వచ్చి చూసిందే లేదండి. మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అధికారంలోకి వచ్చేస్తాను అంటున్నాడు. ఏ పాదయాత్ర చేసినా అంత లేదండి. 13 సీట్లు వచ్చాడు, 11 సీట్లు కూడా రావు. చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరికీ మంచి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ బాగున్నాయి అంత. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కానీ, కాగ్నిజెంట్, టీసెట్ ఇలాగ అనేక రకాల ఐటీ సంస్థలు మన విశాఖపట్నంకి వస్తున్నాయి. అట్లా ఉత్తరాంధ్రలో చూసినట్టయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది. ఎలా అనిపిస్తుంది? ఇది పిల్లలందరికీ మంచి ఆపర్చునిటీస్, జాబులు ఎక్కడికో బయటకు వెళ్ళక్కలేకుండా మన స్టేట్ మన వాళ్ళు మన ఇక్కడే చేసుకోవచ్చు. మన ఇన్కమ్ మనకి ఇక్కడే ఉంటుంది. అంతా చాలా బాగుంటుంది. అమరావతి కూడా చాలా స్పీడ్ గా రాజధానిగా ఆమోదించారు. అక్కడ పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. క్వార్టర్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఎలా అనిపిస్తుంది మేడం అమరావతి రాజధాని? చాలా హ్యాపీ, చాలా బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, చాలా బాగా చేస్తున్నారు. అంతా చాలా ఇంప్రూవ్మెంట్, చాలా బాగుంది. అమరావతి కంప్లీట్ అయిన తర్వాత, రాజధాని కంప్లీట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది? అది చాలా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అంతా. అసలు ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాతనే వేరే లెవెల్కి వెళ్తుంది. ఇంకో 10 years తర్వాత చాలా చాలా మంచి మార్పులు. ప్రీవియస్ గవర్నమెంట్ 3 రాజధానులు అంటున్నాడు. 3 రాజధానులు కన్నా ఇప్పుడు ఒక రాజధాని మాకు తెలియదు. ఒక రాజధాని మంచిది ఎప్పుడు. 3 రాజధానులు ఎక్కడ కష్టం కదా, ఉండకూడదు. ఒక రాజధాని మంచిది. టోటల్ అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది. అమరావతి ఉండడం వల్ల బెస్టే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ ప్రూఫ్ కనబడుతుంది మనకి. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ కానీ, లేదు అంటే ఉద్యోగాల విషయంలో కానీ, లేదు అంటే మామూలుగా అడ్మిషన్ విషయంలో కానీ, టీచర్స్ విషయంలో కానీ, ఉద్యోగ చదువు విషయంలో కానీ, లేదు అంటే పిల్లల తాలూకా వాళ్ళకి అమౌంట్లు పడడంలో కానీ,
లేదు అంటే హాస్పిటల్ విషయంలో కానీ ఏ విధంగా కూడా ప్రతి ఒక్క దగ్గర ప్రూఫ్ కనబడుతుంది. సో బెస్ట్ అనేసి నా ఉద్దేశం. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తుంటే ఎందుకు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు? 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు రాజధాని అవసరం లేదు అంటున్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయలేదేమట్లేదు, చేశారు. కానీ మరి అతను ఏంటంటే అయ్యో నేను చేశాను కూడా ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు, నాకని వీళ్ళు ఎక్కువ చేసేస్తున్నారు అనే ఉద్దేశం ఉండొచ్చు. లేదు అంటే నెక్స్ట్ నాకు అవకాశం ఇస్తే ఇలాగైనా నేను చేద్దునేమో అనేసి అతని ఉద్దేశం ఏమో. మాణిక్యం అంటే అసలు తెలుసా మీకు? అసలు మాణిక్యం అనేది ఒక రాజధాని పేరు. నేను వెళ్ళలేదండి, నాకు తెలియదు దాని గురించి తెలియదు. అసలు అమరావతి రాజధాని ఉండమే 100% బెస్ట్, మోర్ బెస్ట్. ఇప్పుడు అలాగే పోలవరం కూడా 2027 సంవత్సరాన్ని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తారని నారా చంద్రబాబు చెప్పారు. ఇది కంప్లీట్ అయితే ఎలా ఉండబోతుంది? అది ఎప్పుడుండో అనుకుందే కాబట్టి అది కానీ సక్సెస్ అయితే 100% ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్మెంట్ అయినట్లే. 100% టోటల్ గా అయితే ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది. నమ్మకం అయితే ఏర్పడింది.